శ్రీ రమణాశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవం దాని తాలూకు విశేషాలు. 21 జూలై 2024 గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ రమణాశ్రమం నందు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి సమాధి మందిరంలో సన్యాసులను సత్కరించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు. గురు పౌర్ణమి అనేది మన జీవితాలలో గురువుల ఆధ్యాత్మిక గురువులు కీలక పాత్రను గౌరవించే ముఖ్యమైన పండుగ. ఆషాఢ మాసంలో జూన్ జూలై మాసాలలో పౌర్ణమి రోజున గురు పూర్ణిమ ఉత్సవం జరుపుకుంటారు. మహాభారతాన్ని రచించి వేదాలను 4 భాగాలుగా విభజించిన శ్రీ వేదవ్యాసుల వారు జన్మించిన పవిత్రమైన రోజును మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాము. భక్తులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతారు. వారు ఆధ్యాత్మిక మార్గంలో మార్గనిర్దేశనం చేసి జ్ఞానాన్ని అనుగ్రహించిన సద్గురువులను పూజిస్తారు. సాధకులు గురువు బోధించిన మార్గమును అకుంఠిత దీక్షతో భక్తి శ్రద్ధలతో అనుసరించడానికి కావలసిన సంకల్ప బలాన్ని మరియు సాధనాశక్తిని గురువును ఆరాధించడం ద్వారా పొందాలని కాంక్షించే పవిత్రమైన రోజు ఈ గురు పౌర్ణమి. తద్వారా ఆత్మవిచారణ మార్గానికి నాంది పలికే రోజు గురు పౌర్ణమి. అంతేకాక గురు శిష్యులకు గల అవినాభావ సంబంధాన్ని ధృవపరిచే దివ్యమైన రోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి జ్ఞానం మరియు మార్గదర్శకత్వం యొక్క సార్వత్రిక ప్రాముఖ్యతను నొక్కి ఒక్కాణించి చెబుతుంది. గురువు గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన మాటలు ఈ లోతైన సంబంధాన్ని తెలియజేస్తాయి. అవేమిటంటే, కొన్నిసార్లు ఒక వ్యక్తి తన జీవితంలో తనకు ఉన్నదానితో తృప్తి చెందకుండా భగవంతుని ప్రార్థన ద్వారా సంతృప్తిని కోరుకుంటాడు. భగవంతుని పట్ల భక్తితో చేసిన ఈ ప్రార్థన వలన అతని మనస్సు క్రమంగా శుద్ధి అవుతుంది. తన ప్రాపంచిక కోరికలను తీర్చుకోవడం కంటే ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందడంలోనే ఎంతో ఆనందం ఉందని గ్రహిస్తాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహమే ఒక గురువు రూపం దాల్చడం జరుగుతుంది. ఆ గురువు భక్తుడి జీవితంలో ప్రవేశించి అతనికి సత్యాన్ని బోధ చేస్తారు. సద్గురువు తన సహవాసం ద్వారా భక్తుని మనస్సుకు పవిత్రతను చేకూరుస్తారు. భక్తుని మనస్సు ఈ విధంగా ఆధ్యాత్మిక బలాన్ని పొందుతుంది. ధ్యానం ద్వారా మనస్సు మరింత శుద్ధి చేయబడుతుంది. ఆ ప్రశాంతత క్రమంగా విస్తరిస్తుంది. గురువు బాహ్య గురువు మరియు అంతర గురువు రెండింటిగానూ ప్రకాశిస్తాడు. బాహ్యంలో సంచరించే మనస్సును బాహ్యం నుండి మరల్చి లోపలికి మళ్లించి భక్తుని అనుగ్రహిస్తారు సద్గురువులు. అంతర్భాగం నుండి భక్తుని మనస్సును ఆత్మవైపుకు లాగి ఆత్మనిష్టలో స్థిరపడేలా చేస్తారు అంతఃగురువు. ఇదే గురువు యొక్క అనుగ్రహం. భగవంతుడు, గురువు, ఆత్మ అనే భేదం లేదని మనం గ్రహించాలి. శ్రీ రమణ మహర్షి పుస్తకం నుండి ఇది సేకరించబడింది. అరుణాచల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.